శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. దావీదు రాజు మాట్లాడుతున్న మాట. శాసనాలు శాశ్వతమైనవి, ఏదో అరకొరగా ఉండేవి కాదు, ఇప్పుడుండే రేపు పోయేటువంటివి కాదు. నీ శాసనాలు నిత్యము ఉండేటువంటివి. అవి ఏం చేస్తున్నాయంటే నన్ను బ్రతికిస్తున్నాయి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటాడు. ఏమండి, బ్రతకడానికి ఏం కావాలని అడుగుతున్నాడు ఈయన? తెలివితేటలు కావాలని అడుగుతున్నాడు. తెలివితేటలు ఉంటే మనుషుడు బ్రతికేస్తాడా? తెలివితేటలు ఉంటే మనుషుడు బ్రతికేస్తాడా? బ్రతకడానికి ఏం కావాలి? భోజనం కావాలి, ఇల్లు కావాలి, నీరు కావాలి కదండి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి, థింగ్స్ అన్ని కావాలి. మనకు అవసరమైనవి ఉంటే బ్రతుకుతాం. తెలివి ఉంటే అక్కడ బ్రతికేస్తాం? తెలివన్నంత మాత్రాన్ని బ్రతికేస్తామా? ఈయన అడుగుతున్న మాటలో పరమాత్మ ఉంది. ఏమంటున్నాడంటే, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. కొంతమందికి ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు, వ్యవసాయం ఉండదు, పని ఉండదు, పాటు ఉండదు, కానీ బ్రతికేస్తూ ఉంటారండి. ఎలా బ్రతికేస్తారు వీళ్ళు? ఎలా బ్రతికేస్తారంటారు? ఆలోచించండి. నేను బ్రతుకున్నట్లు నాకు నీవు తెలివిని దయచేయము అంటాడు. ఏ పని పాటు లేకపోయినా బ్రతికేస్తూ ఉంటారు, ఉద్యోగం సద్యోగం లేకపోయినా బ్రతికేస్తుంటారు, వ్యవసాయం లేకపోయినా బ్రతికేస్తూ ఉంటాడు. అంటే కొంతమంది ఏమీ చేయకపోయినా బ్రతుకు నేర్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి అన్నీ ఉన్నా బ్రతకలేరు, వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియదు వాళ్ళకి. కొంతమందికి ఏమీ లేకపోయినా బ్రతకడం తెలుసు. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, రోడ్లంటే తిరుగుతుంటారు, కానీ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఎలా ఉంటుంది? ఏం పని చేస్తారంటే ఏం పని లేదంటారు, నీకు ఎలా వస్తుందంటే తెలియదు అంటారు. కానీ వాళ్ళ ఇంట్లో అన్ని సకల సమృద్ధులు ఉంటాయి. ఎందుకుంటాయంటే వాళ్ళ మొత్తాన్ని తిరుగుతూనే ఏదోలా సంపాదించేసి ఎలాగైతే సంపాదించే మొత్తానికి వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. మరి భక్తుడైనటువంటి దావీదు నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయమంటే తెలివితేటలు కలిగిన వాడు కూడా బ్రతికేస్తాడేమో అని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, బ్రతకడానికి ఆహారం కావాలి, నీరు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి, ఇవన్నీ కావాలి. కానీ భక్తుడు ఏమని అడుగుతున్నాడంటే, నాకు తెలివిని దయచేయము అంటాడు. కొంతమంది బ్రతకాలనుకుంటారు కానీ బ్రతకలేరట. ప్రకటన గ్రంథంలో సంఘాన్ని గురించి 3వ అధ్యాయంలో అంటాడు భక్తుడైన యోహాను గారు, నీవు జీవించుచున్నావన్న పేరే ఉంది కానీ నువ్వు మృతుడు. కొంతమంది చచ్చిన వారు బ్రతకాలనుకుంటున్నారు, కొంతమంది బ్రతికిన వారు చచ్చి బ్రతుకుతున్నారు. అర్థమవుతున్నాయి? బ్రతకాలనుకున్న వాళ్ళు చస్తున్నారు, చచ్చిన వారు బ్రతుకుతున్నారు. అదే అక్కడ మన పరమార్థం. ఆ అర్థం అదేనండి. జీవించుచున్నావన్న పేరు ఉంది నీకు, కానీ ఏమంటున్నాడు? మృతుడువే. ఇది ఆలోచించాల్సినటువంటి మాట అండి. అంటే వాళ్ళు పైకి బ్రతుకుతున్నారు కానీ చచ్చి బ్రతుకుతున్నారు. చచ్చి బ్రతుకుతున్నారు. ఎందుకు వచ్చిన బ్రతికిది అంటారు కదండి కొంతమంది. చచ్చి బ్రతుకుతున్నారంటే అర్థం ఏంటంటే క్వాలిటీ బ్రతుకుండదు, నీతితో కూడిన బ్రతుకుండదు, ఏమండి దేవుడు మెచ్చే బ్రతుకుండదు. బ్రతికేయాలి ఏదోలాగంతే, మోసం చేసినా బ్రతికేలా, దొంగతనం చేసినా బ్రతికేలా, ఏదో చేసి బ్రతికేయాలి అంతే అనుకుంటారు తప్ప మనం జీవించే ఈ జీవన విధానం కరెక్టా కాదా అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ భక్తుడు అడుక్కుంటున్నాడు దేవుణ్ణి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచు, తెలివిని దయచు, ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పయ్యా అని దేవుడిని అడుక్కుంటున్నాడు. కాబట్టి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో దేవుడి వాక్యం మనకు నేర్పిస్తుంది, ఎలా బ్రతకాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి బైబిల్ని మనం ఎప్పుడన్నా అనుసరిస్తే, లేఖనాలు అనుసరిస్తే, శాసనాలు అనుసరిస్తే మనకు బ్రతకడం తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ చరణంలో ఏమంటాడో చదవండి. 90వ కీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఏదో బ్రతికేస్తున్నాం అనే పేరు కాదు కానీ ప్రభువా, మేము బ్రతకాలి, బాగా బ్రతకాలి, కాబట్టి మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా దయచేయము, మా దినములు మేము లెక్కించున్నట్లుగా మాకు నేర్పము. ప్రతిరోజు కూడా లెక్క పెట్టుకోవాలంటే ఈ రోజు నేను ఎలా బ్రతికాను, నేను జీవించిన జీవితంలో లైఫ్ ఉందా, లైఫ్ ఉందా, నడిచిన బాటలో లైఫ్ ఉందా, నేను నా మాట ద్వారా నా ఆయుష్ తగ్గించుకున్నానా, నా నడక ద్వారా నా ఆయుష్ తగ్గించుకున్నానా, నేను చేసే పనుల ద్వారా నా ఆయుష్ తరిగిందా పెరిగిందా అని చెప్పి దినములు లెక్క పెట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. ఏ లెక్క తెలదండి మనకి? అమ్మ లెక్క తెల్దా? ₹1 ఇచ్చి లెక్క పెట్టమంటే చదువు లేనివాడు కూడా చక్కగా లెక్క పెడతాడు బ్రహ్మాండంగా. ప్రతి రూపాయిని కూడా ఆచితూచి మరి లెక్క పెడతాడు. లెక్కలు తెలుసు మనకి. కానీ ఏ లెక్కలు తెలవ మనకి? మనం బ్రతుకుతున్నామే దినాలు, ఆ లెక్క తెలదు మనకి. ఇప్పుడు భక్తులు ఏమంటాడంటే, నా దినములను నేను లెక్క పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు జ్ఞాన హృదయం కలుగుతాయి. ఈ రోజు అంతా నేను ఎంత బ్రతికానో. ఒక మాట శాప వచనాలు వచ్చాయనుకోండి, ఈ రోజు ఆ రోజు కాస్త ఆయుష్ మనకు తరిగిపోతుంది. ఈ రోజు మనకు దీవెన వచనాలు వచ్చాయనుకోండి, ఆ రోజు మనకు కాస్త ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజు మనకు కాస్త విషపదార్థాలు లాంటి తిన్నాం అనుకోండి, ఆయుష్ తరుగుతుంది. ఈ రోజు మనకి కొంచెం ఆయుష్ ఇచ్చే ఫుడ్ తిన్నాం అనుకోండి, లైఫ్ పెరుగుతుంది. ఈ రోజు కొంచెం టెన్షన్ లేకుండా ఉన్నాం అనుకోండి, ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజు మనం టెన్షన్ పడ్డాం అనుకోండి, ఆయుష్ తరుగుతుంది. అంటే టెన్షన్ పడ్డామంటే ఆయుష్ తరుగుతుంది, శాపవచనాలు పలికామంటే ఆయుష్ తరుగుతుంది, అండ్ ఇంకా విషపూరితమైన తిన్నామంటే ఆయుష్ తరుగుతుంది. కానీ వాటి దగ్గర జాగ్రత్తగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది. అందుకే దినములు లెక్క పెట్టుకున్నాను. నాకు జ్ఞాన హృదయం కలిగితే ఈ రోజంతా నేను ఏం మాట్లాడాను, ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో మాట్లాడాను, ప్రభావ నేను ఎలా జీవించాను, నీతిగా బ్రతికానా, లేకపోతే అబద్ధాలు లేకుండా బ్రతికానా, లేకపోతే ఎవరిని మోసం చేయకుండా బ్రతికానా, ఎవరిని ఏమనకుండా బ్రతికానా లేదా, ఎవరైనా ఏమన్నా ఒకసారి నాకు జ్ఞాన హృదయం కలిగి మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి ఈవినింగ్ అయ్యేసరికి.
పరీక్ష చేసుకుంటే ఎలాగ జీవిస్తున్నాం అనేటువంటిది దేవుడు మనకు బయలుపరుస్తాడు. భక్తుడు పరిశీలన చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏదోలా బతికేస్తున్నాం అని బతికేయడం కాదండి. కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇలా కుక్క బతుకుతుంది, పెట్ట మీద పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు బతుకు అంటారు చూసారా, అంటారు కదా అప్పుడప్పుడుని. వెంటనే కదండి, కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు బతుకు అంటే దాని అర్థం ఏంటి? కుక్క కంటే పంది కంటే కూడా నీ బతుకంత హీనమైందనే కదా దాని అర్థం. అంటే ఏదోలా బతికేస్తామని బతకూడదు. ఆ బ్రతుకులో ఎంత వరకు దేవునికి ఇష్టమైన ఈ 2026లో మన బ్రతుకు దినములన్నీ ఏముండాలో తెలుసండి? దావీదంటాడు, నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము నా వెంట వచ్చును అంటాడు. ఈ కృపా క్షేమము మన వెంట రావాలంటే దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి, బ్రతకాలి, దేవుడు అనుకున్నట్లుగా మాట్లాడాలి, దేవునికి అనుకూలంగా నడవాలి, ఆయన చెప్పిందల్లా చేయాలి. అప్పుడు కృపయు క్షేమమును వద్దన్నా మన వెనకాల వస్తాయంట. గొప్పేటండి, ఎలాగైనా బ్రతికించండి. కానీ ఎలాగ బ్రతుకుతున్నామన్నది యోచించుకోవాలి. ఎలా బ్రతుకుతున్నామన్నది యోచించుకోవాలి అండి. ఆస్తంతా పన్నులేసి కూడగట్టుకుని జక్కి బతుకుతలేదా? ఊళ్ళో వాళ్ళందరినీ దగ్గర చేసుకుని వాళ్ళ ఆస్తులన్నీ పడేసుకుని రాహాబు బ్రతకలేదా? అది ఒక బ్రతికేనా? అదొక బ్రతికేనా? ఆళ్ళ మోసం చేసి సంపాదించి ఆస్తిపరుడైపోయి నాకన్నా కోటీశ్వరుడు లేడని ఎరుకో పట్టణంలో ఎరవేయలేదా జక్కయ్య? రాహాబు ఊళ్ళో వాళ్ళందరూ దగ్గర చేసుకుని తన అందమంతా చూపించి బతికేలేదా? అది ఒక బతికేనా? బతికేయడం పెద్ద గొప్ప ఏంటి? ఎలా బ్రతుకుతున్నాం అనేది ప్రశ్నార్థకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తగినట్లుగా, దేవుడు మెచ్చేటట్లుగా బ్రతకాలి. దేవుడు మెచ్చేటట్లుగా బ్రతికే బ్రతుకు ఒక బ్రతుకు. దేవుడు మెచ్చిన బ్రతుకు అది బ్రతికే కాదండి. అందుకే నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము రావాలి అన్నట్టుగా బ్రతుకుతున్నాడు ఎవరో? దావీదు మహారాజు. అష్టైశ్వర్యాలు వచ్చినా ఎక్కడన్నా తూలిపేడా, ఎర్రవిగడా? ఏమ్మా మీరు చూస్తున్నారు కదా, రోజు దావీదుని చూస్తున్నారు కదా, చూస్తున్నారా? ఆయన జీవితాన్ని పారాయణ చేస్తూ ఉంటుంటే ఎక్కడ విరవగలేదండి. ఆయన అద్భుతంగా బ్రతికాడు. ఆయన బ్రతుకుతున్నాడు. ప్రతిరోజు వెళ్ళి ఆ కాలు చూసేవాడట, గొర్రెలు కాసి కారణం ఆ కట్టుకున్న ఆ గోసి పెట్టుకున్నాడు. ఆ గోసి చూసేవాడట, ఈ గోసి పెట్టుకున్నా నేను ఒకరోజు, ఈ రోజు రాజవస్త్రం ధరించాను, ఒక రోజు కరెక్టుకున్నాను, ఈ రోజు ఈ కత్తి పట్టుకున్నానని అనుకుంటూ ఉండేవాడట. ఒక రోజు తలపగా కట్టుకున్నాను, ఈ రోజు కిరీటం పెట్టుకున్నాను అనుకున్నాడు. ఆ రూమ్లోకి వెళ్ళి ఎంత నిత్యమైన బ్రతుకున్నది, ఈ స్థాయికి తీసుకొచ్చాను ఆయన కృతజ్ఞత కలిగి ఉండేవాడట. అందుకే దావీదు వెనకాల కృపాక్షేమం నడుచుకుంటూ వచ్చేయండి. ఆయన బ్రతుకు నేర్చినోడు, ఎలా బ్రతకాలో తెలుసుకున్నవాడు, కష్టానికి నష్టానికి వ్యాధికి బాధకి శత్రు భయానికి ఓర్చుకునేటువంటి వాడండి ఆయన. ఏ రోజు దేవుని పిల్లలమని పేరు పెట్టుకున్నా మనం కూడా చక్కగా బ్రతకాలి. అక్కడ అంటాడు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయము. దేవుని అడగాల, ఎలా బ్రతకాలో ప్రభువా, ఎలా పడితే అలా బ్రతకూడదో, నీవు మెచ్చేటట్లుగా నేను బ్రతకాలి తండ్రి. ఆ విధంగా బ్రతుకున్నట్లుగా దయచేసి మీరు నాకు తెలివినివ్వండియా, నాకు జ్ఞానమివ్వండియా, జ్ఞాన హృదయం కలుగు చేయండి ప్రభువా అని అడుక్కోవాలి. అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన కదా అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వండి అని అన్నాడా లేదా? మీరు విన్నారా లేదా? మరి అడగల వద్దా? మనుషులు అడిగే కంటే ముందు దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే మనుషుడు గుప్పితే మన గుప్పిని ఉండదు. దేవుడు కనుక గుప్పిడిపోయాడంటే మన గుట్లు సరిపోవు. అందుకని దేవుడిని అడగాల. ఆరోగ్యం ఇవ్వాలన్నా ఆయన అడగాలి, ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయన అడగాలి, జ్ఞానం కావాలన్నా ఆయన అడగాలి, తెలివి కావాలన్నా ఆయన్ని అడగాలి. ఏది కావాలన్నా మన మహోన్నతుడైన రక్షకుడే మనం ఆయన అడిగితే ఆయన చక్కగా మంచి బెస్ట్ అయింది ఇస్తాడు. ఎలా అందిస్తాడు? బెస్ట్, ది బెస్ట్. చాలా అద్భుతం ఆ మాట. మంచిది ఇస్తాడు కానీ చెడ్డది అడగడు. అందుకే ఆయన అన్నాడు, ఒక తండ్రి నీ కొడుకు చేపను అడిగితే పామునిస్తాడా అని ప్రశ్నించాడు. అందుకే చేపను అడిగితే చేపనిస్తాడు కానీ పాముని ఇవ్వడండి తండ్రి ఎప్పుడు కూడా. అలాగే మనం తండ్రిని మనం ఏది అడిగిన ఆయన మనకి ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని జ్ఞాన హృదయము దయచేయమని కూడా అడుగుతున్నాడట. ఈ బైబిల్ ప్రశ్నిస్తుంది చూడండి. 34వ కీర్తన 12వ చరణం చదవండి. 34వ కీర్తన 12వ చరణం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చాలు చెడ్డమాటలు లా పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా కాచుకో. ఏమంటున్నాడో వచ్చిందో, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా చూసుకోవాలంట. నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, మన చెడ్డ మాటలు పలికేమో ఆయుష్ తగ్గిపోతుందని చెప్పాను, మేలుకరమైన మాటలు మాట్లాడమో ఆయుష్ పెరుగుతుందని చెప్పాను. నేను స్టార్టింగ్లోనే చెప్పాను. నా సొంత మాటలు చెప్పానండి, బైబిల్లో ఉన్నాయో చెప్తాను. మీలో ఎవడైనా బ్రతకగోరువాడు ఎవడైనా ఉండాలి అని అనుకుంటే, బ్రతకాలని అనుకుంటే, మీ ఆయుష్ పెరగాలనుకుంటే, మీ ఆయుష్ తరగకుండా ఉండాలంటే చెడ్డ మాటలు పలకకుండా మీ నోటిని కాసుకోండి, మీ నాలుకను కాసుకోండి. ఇంకేమన్నాడు? కపటమైన మాటలు రాకుండా మీ పెదాలు కాసుకోండి. చూసిన వాళ్ళు చూసి ముట్టి తిప్పేవాళ్ళు ఒకళ్ళు, మూతి తిప్పేవాళ్ళు ఒకళ్ళు. ఆయన చూసిన ముట్టి తిప్పుకోవాల్సిన పని ఏంటి? మూతి తిప్పుకోవాల్సిన పని ఏంటి? ఏమైనా పచ్చవాతవా? పచ్చవాతవా ఏంటి ముట్టు నోరు తిప్పడానికి? అంటే నీ మనసులో వారి గురించి అసూయందా అలా అనుకోవడానికి? ఏముందని ముట్టి తిప్పుకుంటున్నావు? ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. దీని వలన ఏం జరుగుతుందన్నమాట? ఆయుష్ తరుగుతుందంట. అమ్మా మరల చదరా వచ్చిన అందరికి వినబడేది గట్టిగా. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము, కీడు చేయటం అని పైనుంచి చదవరా ఫస్ట్. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఆదేరా బ్రతకాలనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా?
మేలు పొందుతూ బ్రతకాలనుకున్నవాడు అనేక దినాలు, కొద్ది దినాలు కాదు సుమా, మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకవేళ అనేక దినాలు మేలు పొందుచు బ్రతకాలనుకుంటే కనుక మనం అందరూ ఇది అనుకుంటాం, నాకు మేలు జరగాల, ఎక్కువ రోజులు బ్రతకాల. అదే కదా అని అనుకుంటామండి. తక్కువ రోజులు బ్రతకాలి, మేలు జరగకూడదని ఎవడని అనుకుంటాడా? ఎవడ అనుకోడు. మేలు జరగాల, ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటాం. మరి నీకు మేలు జరగాలి, ఎక్కువ రోజులు బ్రతకాలనుకుంటే ఏం చెల్లు? ఇప్పుడు చదువు. చెడ్డ మాటలు పలుకకుండా నీ చెడ్డ మాటలు పలకండగా ఉంటే మేలు జరుగుతుందండి. మన నాలుగు చెడ్డ మాటలు పలకండగా ఉంటే అనేక రోజులు బ్రతుకుతామండి. తర్వాత మాట, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకుని. కపటం అనేది ఎప్పుడు వస్తుంది మనకి? ఒక వ్యక్తి మీద మనకు అసూయ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేనప్పుడు, అప్పుడే కపటం అనేది వారి మీద ఏర్పడుతుంది. పిల్లలు అంతే కదా, మనకన్నా బాగా ఎవరైనా ఎక్కువ చదువుతున్నారు మనకి ఏమనిపిస్తుంది? స్వార్థం రాకూడదు. నేను ఎందుకు చదవకూడదు అనుకోవాలి తప్ప, కానీ పట్టుదల ఉండాలి, కానీ స్వార్థం రాకూడదు. స్వార్థం వచ్చిందో మనం వెనక్కి ఉంటాం. కానీ అడకలా నేను ఎందుకు చదవకూడదు ప్రభావ, నాకు జ్ఞానం తెచ్చాను అనుకున్నాం అనుకోండి, వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను అడకలా చదవాలి ప్రభావ అని అనుకోవాలి తప్ప, వాళ్ళు బాగా చదివేస్తున్నారు, బాగా చదివారు. ప్రియులరా, మేలు పొందుచు ఎక్కువ కాలం బ్రతకాలంటే నోటిని కాసుకోవాలంట, పెదాలను కాసుకోవాలంట. అప్పుడు మనం బ్రతుకుతాం. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బా, ఎంత అద్భుతమైన మాట అండి. బ్రతకాలనుకున్న వాళ్ళందరూ కూడా నోటిని అదుపులో పెట్టుకోండి. ఎలా పట్టాలా మాట్లాడకండి. మాట్లాడితే ఆయుష్ తరిగిపోతున్నారు, మీ ఇష్టం. బేగా చనిపోవాలంటే శాప వచ్చిన పలకండి. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే కొంత కాసుకోండి అంతే. మనకి ఎవడైనా వచ్చి చెప్తారు ఇటమ్మా? బైబిల్ కాబట్టి చెప్తుంది మనకి, మన మేలు కూడా చెప్తుంది బైబిల్. మనకి ఎవరు చెప్తారమ్మా? అది మన ఇష్టం. ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఏమనిపిస్తుంది మనకి? అమ్మో, అందుకా నేను ఇంత బేగా లొంగిపోయాను అనిపించలేదా? అందుకా ఇంత బేగా నా ఆరోగ్యం చెడిపోయింది అనుకుంటా మనం? బైబిల్ సత్యమండి చెప్పే మాటలు. అందుకని మనం బ్రతకాలనుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే పెట్టుకోవాలండి. కీర్తన గ్రంథం 31 కీర్తన 10వ చరణం జరుగుతుంది. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు ఎందుకు వచ్చిన బతుకు అంటారు? ఈ బతుకు ఏంటమ్మా? బతకడం అంట దుఃఖంతో బతుకుతున్నాడంట. దినాలన్నీ రోజు కూడా బతుకుని వెళ్ళబుచ్చుతూనే ఉన్నాడట. సుఖలేని బతుకు బతుకుతున్నారు. అలాంటి బతుకున్నవాడు చేసిన వాడు ఇంకా సుఖం అనుకుంటారు. ఏదో ప్రాణం చెత్తే బాగుండదు. ఎందుకు వచ్చిన బతుకు రోజు అనిపించదు కదా? ఎందుకు వచ్చిన బతుకు ఈ బతుకు? సుఖలేని బతుకు ఎన్ని రోజులు బతకాలి అని మనకు అనిపిస్తుంది కదండి. అమ్మా, ప్రభు వారు ఏం చెప్పారో తెలుసా అండి? నా దగ్గరికి రండరా, మీ బ్రతుకు మారిపోతుందని చెప్పాడు. నేను దేవుని దగ్గరికి వస్తే బ్రతుకు వచ్చినంత మాత్రం మారిపోతాడు మళ్ళీ. ఆయన చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రోగం తగ్గిపోతుందా? డాక్టర్ గారు చెప్పినట్టు మందులు పెడితే రోగం తగ్గిపోతుందా? డాక్టర్ గారు చూసినంత మాత్రం, హాస్పిటల్కి వెళ్ళినంత మాత్రం తగ్గిపోదండి. ఆయన ఇంజక్షన్ చేస్తాడు, పొడిపించుకోవాలి, టాబ్లెట్లు ఇస్తాడు, మింగాలి. లేదు నేను అలాగేనంటే అది తర్వాత నీ ఇష్టం ఇంకా కదండి. అలాగే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన ఏది చెప్తాడో అది చేస్తే మన ఆయుష్ పెరుగుతుంది. ఇతను అన్నాడు, నా బ్రతికంత దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నా దినములన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను అనమాట? నిట్టూర్పులు విడిచినే ఉన్నాను. అంటే ఎందుకు నిట్టూర్పులు విడుస్తున్నాడు? ఎందుకు దుఃఖంతో బ్రతుకుతున్నాడు? అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఎన్ని రోజులు దుఃఖంతో బ్రతుకుతావమ్మా? యెషయా చెప్తాడు, మీ దుఃఖ దినములు సమాప్తములాయను అంటాడు. మన దుఃఖ దినాలన్నింటినీ దేవుడు ఏం చేశాడో తెలుసా? సమాప్తం చేసి పులి స్టాప్ పెట్టాడు. ఇంకా దుఃఖము లేదు అంటాడు. మత్తయి సువార్త 11:28 వెళ్తే, ప్రయాసపడి భారమును మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది. బ్రతికడం కాదు, కానీ ఆయన చెంతకు వస్తే మనకి ఏం కలుగుతుంది అనమాట? విశ్రాంతి, నెమ్మది, ఆరోగ్యము అన్ని కలుగుతాయండి. ఇంకా మనం చూసుకుంటే ఒక మాట, యోనా గ్రంథంలో యోనా గారు ఒక విస్మృత చెందుతూ ఒక మాట అంటాడు. 4:3 చదవండి. 4:3 నేను ఇక బ్రతుకుడు కంటే ఏంట్రా? ఏంట పాప అంత బాధ ఎందుకు కలిగింది ఆయనకి? అంత బాధ ఎందుకు వచ్చిందంటారు? మనం కూడా అంటుంటాం కదా, ఇందాకే కదా అనుకున్నాం, ఎందుకు వచ్చిన బతుకు చేస్తే బాగుండనని. చావాలని ఎందుకు కోరుకుంటున్నావు? యోనా గ్రంథంలో నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు ఎందుకన్నాడు? ఈ సందర్భంలో అన్నాడు చెప్పండి అన్నమాట. నినివేకి వెళ్ళాడు, నినివేలో ప్రజలు వాళ్ళు మారిపోయారు. ఇతనున్న చెట్టు ఎండిపోయింది. ఆ ఎండిపోయినప్పుడు ఎండదెబ్బ తగిలింది. ఎండ దెబ్బ తగిలినందుకు ఈ మాట అంటున్నాడు అనమాట. వాళ్ళేమో చంపుతానన్నా చంపలేదు. పోలే నాకేదో నేడిచ్చింది చెట్టుని చంపేశావు, ఇంకెందుకు వచ్చిన బతుకే నా బతుకు, చస్తే మేలు అంట. ఎండ దెబ్బ తగిలిన చచ్చిపోతావా? ఎండ దెబ్బ తగిలినందుకే చచ్చిపోతే ఇంకెందుకమ్మా బ్రతకడం మనం? దేవునికి స్తోత్రం. చిన్న కష్టం వచ్చిందని ఆ కష్టానికి చచ్చిపోతాను అనుకుంటే ధైర్యం లేనివాళ్ళు మనం, మనోధైర్యం లేనివాళ్ళు మనం. కష్టమైన, సుఖమైన, వ్యాధైనా, బాధైనా మనకు వస్తుంది కదండి, ఇంకెవరికైనా వస్తుందా? అవన్నీ భరిస్తేనే మానవ జీవితం అవుతుంది. అవన్నీ తట్టుకుంటేనే మానవ జీవితం లైఫ్ అనేది ఉంటుంది. అవి ఏమీ లేకపోతే మనం ఎలాగ లైఫ్ అనుభవించగలము? ఒకసారి ఆలోచించేద్దాం. అందుకని ఈయన గారు జస్ట్ ఆ చెట్టు ఎండిపోయిందని ఏమనుకుంటాడంటే, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు అని అంటాడు. నువ్వు చేస్తే ఆ చేప కడుపులను చంపేసినాడు, సముద్రంలో చంపేసింది దేవుడు. అక్కడ వరకు ఎందుకు తీసుకొస్తాడు? అక్కడ వరకు తీసుకొచ్చాడంటే దేవుని ప్రణాళిక ఏదో ఉంది. అప్పుడు గుణపాఠం చెప్పాడు అనమాట దేవుడు. ఏమంటే, యోనా, ఈ చెట్టు ఎండిపోయినందుకే నువ్వు అంత బాధపడుతున్నావు కదా, మరి ఆ ప్రజలందరూ చచ్చిపోతే నాకు ఎంత బాధ వేస్తుందయ్యా. అందుకని
బ్రతకాలని నిన్ను అక్కడ పంపించాను. ఈ రోజు నీకు ఇంత బాధ కలగడం దేనికి? నీ మాట విన్నారు వాళ్ళు, వినకపోతే చంపేద్దాం నేను. నువ్వు ఇంకా సంతోషించాలా? చచ్చిపోతానంటున్నావు అని చెప్పి బుద్ధి చెప్పాడు దానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్పంటారా? మన నోటి మాట మనం కొట్టేస్తుంటుంది అప్పుడప్పుడు. తెలుసా మీకు? మన నోటి మాటే మనం తగులుతూ ఉంటుంటది. మనం అనుకుంటాం వాళ్ళ నోట్లో పడిపోయాను, ఏళ్ళ నోట్లో పడిపోయాను, వాళ్ళ నోట్లో పడిపోయాను, నేను ఎలాగన్నారు, అలాగన్నారు, లేదు ఎలాగన్నారు, గుర్తున్నారా? వాళ్ళ నోట్లో పడిపోయాను బాబోయ్, వాళ్ళ నోట్లో నలిపోయాను బాబోయ్, బాబోయ్, బాబోయ్ ఆయాసంతో మాట్లాడతాను. ఒక్కొక్కసారి నువ్వు శపించుకుంటున్నావు కదా, మరి దానికి ఏమంటావు? నేను శపించుకున్నానని అంటావా? అనవో. వాళ్ళ నోట్లో పడిపోయినట్టు ఎందుకంటే లోపు కదా. దేవుని మాట ప్రతిదీ కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏమంటాడంటే నేను చచ్చున్నట్లు బ్రతుకుడి కంటే చావడమే మేలంటాడు. ఎందుకు చచ్చిపోమన్నాడు? దేవుడు ఎంత దీవించి ఆశీర్వదించి అతని మాటను అందరూ వినేటట్టు చేసి ఆ మాటలో బలం ఉంచితే ఎందుకు చేస్తావయ్యా? ఎందుకు చేస్తావు చెప్పు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బ్రతకడం నేర్చుకోవాలి. బ్రతకాలంటే ఏం చేయాలా? బ్రతకాలంటే ఏం చేయాలా? ఏంటమ్మా? చెడ్డ మాటలు పలకడగా ఉంటే బ్రతుకుతామన్నా. నాలుగుని అదుపులో పెట్టుకోవాలి, పెదాలు అదుపులో పెట్టుకోవాలి, నోటిని అదుపులో పెట్టుకుంటే చక్కగా బ్రతుకుతాం. ఇది అదుపులో లేదనుకోండి, ఈ పప్ప చీహేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఏది అదుపులో లేకపోతే? నోరు అదుపులో లేకపోతే. ఎందుకు చేస్తారంటే నోరు కుదరలేదు కాబట్టి. అందుకని నోటిని మనము జాగ్రత్త పెట్టుకోవాలి. నేను 2-3 మాటలు చెప్తాను. దీని ఇప్పుడు ఇంతవరకు మీకు చెప్పింది ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్దాం. 1 ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఎలా బ్రతకాలో చెప్తున్నాను నేను, జాగ్రత్తగా. ఇప్పటి వరకు బ్రతకాలని చెప్పుకున్నాం. ఎలా బ్రతికిసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఎలా బ్రతకాలో చెప్తాను నేను, నా సొంత మాటలో కాకుండా బైబిల్ బట్టి చెప్తాను. జాగ్రత్తగా. 5:18 ప్రసంగి గ్రంథం. క్షేమముగా బ్రతుకుటయే ఇదే వానికి. ఎలా బ్రతుకుతాను వాళ్ళన్నీ? 1 క్షేమముగా బ్రతకాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్షేమంగా బ్రతకాలి. ఎలాగైనా బ్రతికేయాలని అనడం కాదు, ఎలాగైనా బ్రతికేయాలని కూడా మంచి పద్ధతి కాదు. ఎలా బ్రతకడం మంచిదంటే క్షేమముగా బ్రతకడం మంచిది. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎలా బ్రతకాలంటే మనం క్షేమముగా బ్రతకాలి. అందుకే అంటాడు, మరలా చదువుతున్నాను, మరియు కోరదగినది గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతికిండుటయే ఇది వానికి భాగ్యము. దేవుడు మనకి ఇన్ని దినాలు బ్రతకాలని పెట్టాడంట. అన్ని దినాలు బ్రతకడం క్షేమం. ఇన్ని దినాలు బ్రతకాలి మనుషుడు అని పెట్టాడట. అన్ని దినాలు బ్రతకడం క్షేమం. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు మనకి దేవుడు? 80 సంవత్సరాలు ఇచ్చాడు. ఏనండి? 80 సంవత్సరాలు ఇచ్చాడు. 80 సంవత్సరాలు బ్రతకడం అనేది అది చక్కటి దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈ 80 సంవత్సరాలు కూడా దుఃఖంతో బ్రతకూడదు. ఈ 80 సంవత్సరాలు కూడా ఆయాసపడుతూ బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలంటాడు ఆయన? చూడండి, అక్కడే రాసిన వచనంలో ఎలా బ్రతకాలి అని అంటే, అన్నపానములు పుచ్చుకొనుచు. మెయిన్ ఏంటంటే ఏదైనా తింటే శరీరము తట్టుకోగలగాలి, ఏది తిన్నా కానీ ఆరోగ్యం ఉండాలన్నమాట. అందుకని ప్రతిదాన్ని కూడా అనుభవించాలా. ఎప్పటి వరకుని? మనం బ్రతికినంత కాలం కూడా. అన్నపానములు పుచ్చుకొనుచు అన్నాడండి. ప్రతిదీ కూడా తినాలి. తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే. ఎవరిదో వచ్చి పెడితే బ్రతకడం కాదు. మనం ఎవరి కష్టార్జితంతో బ్రతకాలి? అమ్మా అరే కూర్చోరా, మహాన్య కూర్చో. ఎవరిదో వచ్చి పెడితే మనం బ్రతకడం కాదు. మన కష్టార్జితంతో మనం బ్రతికితే అది మనకు దీవెన. మన కష్టార్జితంతో మనం బ్రతకడం మనకు ఆశీర్వాదం. మన కష్టార్జితంతో మనం బ్రతకడం అది మనకు ఆనందం. ఎవరిదో తింటే మనకేం ఆనందం వస్తుందండి? మనం అనుభవిస్తే మనకి అది దీవెన కాదండి. అందుకని మన కష్టార్జితము ఎవరికి చెందకుండా మనం అనుభవించి ఉండడమే అది మనకు ఆనందమని ఆయన చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన దినాలన్నీ బ్రతకడమే క్షేమం అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా పడితే అలా బ్రతికేద్దామా, లేక క్షేమముగా బ్రతుకుదామా? క్షేమముగా బ్రతికే ప్రయత్నం మనము చేయాలన్నమాట. దేవుని అడగాలి, దేవా సుఖాంతమైన క్షేమకరమైన దినములను నాకు ఇచ్చి నా బ్రతుకు దినములన్నిటిలోనూ కూడా దావీదు వలె కృపాక్షేమము నాకు ఈయనని ప్రభువుని ఎప్పటికప్పుడు మనము అడుక్కుంటూ ఉండాలండి. యోబు గ్రంథం 21:24 వచ్చింది. 21:24 యోబు గ్రంథం. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి ఆమేన్ హల్లెలూయా. ఈ 21:24లో యోబు గారు ఏమంటాడంటే, సంపూర్ణ సౌఖ్యం అంటే సుఖం, సంపూర్ణమైన సుఖం, నెమ్మది కలిగి నిండు ఆయుష్యముతో మృతి నందును. ఎప్పుడు మృతి నందాలంటే మనం నిండు ఆయుష్తో దేవుడిచ్చిన దినాలన్నీ గడిపేసి సౌఖ్యంతోనూ సుఖంతో చక్కగా కన్ను మూసి వెళ్ళాలి. మనకి ఏమని అనిపించాలంటే చివరికి వచ్చేసరికి హాయిగా కన్ను మూసి దేవుని దగ్గరికి వెళ్తే బాగుండు అని అనిపించాలి. చావంటే భయం ఉండకూడదు. భయం లేనప్పుడు చావాలి. మనం నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆశ మనకు రావాలా. అది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన దినములన్నీ బ్రతికేసిన తర్వాత వస్తుంది. మధ్యలో రమ్మంటే రాదు ఆ ఆశ.
ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి, ఏమనుకున్నాడు? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను నాయన, మీరు జాగ్రత్తగా ఉండండి కొడుకు చెప్పాడు. యాకోబు అన్నాడు, కొడుకులు పిలిచి ఏమన్నాడు? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఇస్సాకు ఉన్నాడు, పిలిచి వాళ్ళ సంతానం ఏమన్నాడు? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను జాగ్రత్తగా ఉండండి అన్నాడు. చావాలని ఆశ వచ్చిందంట వాళ్ళకి. అంటే దేవుడిచ్చిన దినాలన్నీ కూడా సుఖంగా సౌఖ్యంగా గడిపారు, నెమ్మదిగా గడిపారు. అందుకని ఇప్పుడు ఏమన్నదంటే ఈ నెమ్మది ఆయన దగ్గర తీసుకుంటే బెటర్ అనుకున్నారు. అప్పుడు చావాలని మనసు వచ్చింది, సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్ళారండి. ఇసుగుదల పడి చావాలనుకోకూడదు, మనం సంతోషంగా చావాలనుకోవాలి. అలా చావాలంటే ప్రభు ఇచ్చిన దినములన్నీ మనం సుఖంగా సౌఖ్యంగా నెమ్మదిగా అనుభవించాలంట. సౌఖ్యం అంటే అన్ని కలిగి, నెమ్మది అంటే ఏ గొడవ గోల లేకుండా ప్రశాంతంగా అందరితో సమాధానంగా ఉండి చనిపోవాలి. మనం చనిపోయామంటే 10 మంది ఏడవాలి, 10 మంది రావాలి. అవునా? భలే చచ్చిపోయిందిరా అని అనుకోకూడదు. డబ్బు కంటే మనుషులు సంపాదించుకోవాలి. మనం నలుగురు మనుషులు సంపాదించుకోవాలి. మన చుట్టూ నలుగురు మనుషులు ఉండాలి. ఎప్పుడు కూడా ఉండాలంటే అసంట అంటే ఉంటారు కదమ్మా జనాలు. ఏమా మరి ఏం చేయాలి? ప్రేమతో చేర్చుకోవాలి వాళ్ళని. అసంట అంటే ఎవరో రారు దగ్గరికి, అసంటగానే ఉంటుంది. నలుగురు చేర్చుకోవాలి దగ్గరికి. చేర్చుకోవాలంటే దేవుని ప్రేమ చూపించాలి మనం. హల్లెలూయా. హోలీ చర్చ్ పెట్టినంత వింటున్నారా? మనకేం కోలకాయి లైవ్లో ఉన్న వాళ్ళు కాదు, మనం నేర్చుకోవాలి. మన జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రేమ కలిగి నలుగురు సంపాదించుకోవాలి. డబ్బు ఎవరైనా సంపాదించేస్తారమ్మా, పెద్ద గొప్ప ఏం కాదు. ప్రియమైన దేని పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే సుఖముగా నెమ్మదిగా క్షేమముగా బ్రతకాలంటే మన బ్రతుకు దినములన్నింటిలో ఎవరు ఉండాలో తెలుసా? యేసయ్య ఉండాలా. అనండి, యేసయ్య ఉండాలా. యేసయ్య ఉంటే మన జీవితము సుఖంగా వెళ్ళబుచ్చుతాం, నెమ్మదిగా వెళ్ళబుచ్చుతాం, చక్కగా ఉంటుంది మన జీవితం, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్తో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం, ప్రార్థన గదులు గడపాలి. మనం గడిపితే ఆ ఆనందం ఏంటో మనకు తెలుస్తుందండి, గడపకపోతే ఆ ఆనందం ఏంటో మనకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన గదులు గడపాలి. ఒకటి, మనము బ్రతకాలంటే క్షేమం ఉండాలి. ఎలా బ్రతకాలంటే క్షేమంగా బ్రతకాలి. క్షేమంగా బ్రతకాలంటే దేవుడు మన మనసులో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి, మనం ప్రయాణాల్లో ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఉండాలి కదా చింటూ ఉండాలా? నువ్వైతే తెగినట్టు చెప్తావా? దేవునికి స్తోత్రం. ఉండాలంటే ఖచ్చితంగా దేవుడు ఉండాలండి. దేవుడు ఉంటేనే మనకు క్షేమంగా బ్రతుకుతాం. అందుకని దేవుని దూరం చేసుకుని మనం క్షేమంగా బ్రతకలేము. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా యోబు గ్రంథంలోనే ఇంకొక మాట చూద్దాం చూడండి. యోబు గ్రంథంలో ఇంకో మాట, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మనం క్షేమంగా బ్రతకాలంటే ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుది. ఆ పై వచనాలు కూడా చదవాలా, అది అక్కడి నుంచి చదవాలి. మనం సుఖంగాను క్షేమముగాను బ్రతకాలంటే ఉపదేశము వినుడికే వారి చెవిని తెరవజేయను, పాపము విడిచి రెండని ఆజ్ఞించును, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. అది మెయిన్. ఇప్పుడు మనం సుఖంగా క్షేమంగా ఉండాలంటే అక్కడ ఒకటి అంటాడు, ఒకటి పాపాన్ని విడిచిపెట్టాలి, రెండోది ఆలకించాలి. చెప్పినట్టు వినాలి. చెప్పినట్టు వినకపోతే మనం ఏమైనా చేయగలమా? వాళ్ళని చెప్పినట్టు ఉంటేనే ఏదైనా చేయగలం. అందుకని ఒకటి ఏం చేయాలంటే పాపం విడిచిపెట్టాలి, రెండోది ఆలకించాలి. అలాగా పాపం విడిచిపెట్టి ఆలకిస్తే అప్పుడు మనం ఏం చేయబెడతాం? మన దినములన్నీ కూడా ఎలా ఉంటాయి? క్షేమంగా. మన సంవత్సరాలన్నీ ఎలా ఉంటాయి? సుఖంగా ఉంటాయి. దినములన్నీ క్షేమంగా ఉంటాయి, సంవత్సరాలన్నీ కూడా సుఖంగా ఉంటుంది. సుఖం లేదంటే అర్థం ఏంటి? దేవుని మాట వింటలేదని అర్థం. క్షేమం లేదంటే అర్థం ఏంటి? ఆలకించడం లేదని అర్థం. మాటను విని ఆలకించితే సుఖము క్షేమం కలుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. మన బ్రతుకులు ఎలా పడితే అలా బ్రతికూడదు. ఎలా బ్రతకాలి? అందరూ అనండి అమ్మా, నిద్రపోకండి. ఎలా బ్రతకాలి? క్షేమంగా బ్రతకాలి. ఎలాగైతే బ్రతకాలని అంటారు, ఎలాగైతే బ్రతకడం కాదు, క్షేమంగా బ్రతకాలి. మనం రెండోది ఎలా బ్రతకాలో చెప్తాను చూడండి. చదవండి మాట, యోబు గ్రంథం 11:17. 11:17 యోబు గ్రంథం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా. ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటంటే మన బ్రతుకు ఎప్పుడు వెలుగుగా ఉండాలి తప్ప చీకటిగా ఉండకూడదు. ఎలా ఉండాలండి? ఎలాంటి వెలుగు అంటాడు అక్కడ? మధ్యాహ్న కాల తేజస్సు. అందరూ అన్నమాట మధ్యాహ్న కాల తేజస్సు. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎలా ఉంటుందండి? ఆ వెలుగు ఎలా ఉంటుందండి? అలా ఉండాలి. ఏదో మిడుతు కాదు ఉండడం. మధ్యాహ్న కాల తేజస్సులా ఉండాలి మన బ్రతుకు. అలా మధ్యాహ్న కాల తేజస్సులా ఉండాలంటే పైన చదవండి, మీకు చెప్తాను. 14 వచ్చిన నుంచి. పాపము నీ చేతిలో నుండిట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకున్నావు. దేవుని స్తోత్రం. మనము మధ్యాహ్న కాలం అందు ప్రకాశమాన వలె బ్రతకాలంటే మన చేతిలో పాపం ఉందంట. ఎక్కడండి? దాన్ని విడిచిపెట్టాలంట. రెండోది ఏమిటంటే మన గుడారంలో దుర్మార్గత ఉందంట, దాన్ని కొట్టేయాలి. పాపం ఉన్నంతసేపు, గుడారంలో దుర్మార్గత ఉన్నంతసేపు మనం ప్రకాశించలేం. మన జీవితం ప్రకాశమానంగా ఉండదు, వెలుగ్గా ఉండదు. ఏమనుకుంటామంటే ఏ దారికి వెళ్ళినా అన్ని చీకటమేమి, అన్ని దారులు మూసిపోయే నా బతికి ఏంటో అర్థమవుతలేదు, నా ముఖం చూడగానే అన్ని దూరం పోతాయి అంటాం చూసారా? అది చీకటి బతికంటే. నీ ముఖం చూసి దూరం ఎందుకు పోతానే, ఉన్నవాడు ముఖం చూసి దగ్గరికి ఎందుకు పోతుంది అనేది కదా అక్కడ ప్రశ్న. ఎందుకు దూరం పోతుందంటే చేతిలో పాపం ఉంది, గుడారంలో దుర్మార్గత ఉంది. మరి దూరంగా పోతే ఏం చేస్తే ఈ రెండు తొలగించుకోవాలి.
పాపములు తొలగించుకోవాలి, దుర్మార్గతను తొలగించుకోవాలి. కొంతమంది పై కనబడ కానీ చేసి దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది పై కనబడ కానీ చేసి పాప పనులు చేస్తూ ఉంటారు. పైకి మాత్రం నటించేస్తూ ఉంటారు, కనబడరు. అందుకే దేవుని వాక్యము ఆ రహస్యాన్ని ఎరిగి మాట్లాడుతుంది. ఏమంటే నీ చేతిలో పాపాన్ని తీసేయి, తర్వాత నీ గుడారంలో దుర్మార్గతను తీసేయి. అప్పుడు నీ గుడారం వెలుగు ఉంటుంది, నీ చెయ్యి కూడా పైన ఉంటుంది. ఎప్పుడు అంటే అవి తీసేసుకున్నప్పుడు. అందుకే అంటాడు, అవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నిర్దోషుకుంటావయ్యా, నువ్వు స్థిరపడతావయ్యా, నీ దుర్దశ అంతా పోతుంది, మంచి దశ వస్తుంది. నా దశ బాగోలేదండి, దేవుడు మంచి రాత రాయలేదండి అంటాడు. మంచి రాత రాశాడు, చెడ్డ రాత రాశాడు, నీకేమైనా కనపడుతుందమ్మా? నీకేమైనా కనపడుతుందా? మంచి రాత రాశాడు, చెడ్డ రాత రాశాడు? దేవుడు అందరినీ ఒకలాగే కదా పుట్టించాడు, ఒకరి పైన ఒకరి కింద పుట్టించాడు. ఆయన ఈ రాత రాశాడని నీకు ఎలా తెలిసింది? చెప్పండి, నా ప్రశ్న సమాధానం చెప్పండి మీరు. ఈ రాత రాశాడని ఎలా తెలిసింది? మనకి ఎలా తెలుసమ్మా? అందరూ మంచిగా. అయితే కొంతమంది వారి వారి దినాలు ఉపయోగించుకుంటారు, కొంతమంది ఉపయోగించుకోరు. అదే తేడా. దేవుడు 24 గంటలు ఇచ్చాడు, 24 గంటలు ఎలా ఉపయోగించడం? అడుగు కూర్చోవా, ఆళ్ళకెళ్ళి వంకలెట్టుకోవడమా? అలా గడపలేడు దేవుడు. 24 గంటలు నువ్వు ఉపయోగించుకో, మంచిగా ఉపయోగించుకో. అందరికి అదే టైం ఇచ్చాడా? బాగున్న వాళ్ళకి ఎక్కువ టైం, బాగోలేని తక్కువ టైం ఇచ్చాడా? అంటే ఆళ్ళకు సూర్యుడు మనకు సూర్యుడునా? ఆళ్ళకు వెలుగు మనకు వెలుగునా? మరి ఏంటి, మరి ఎక్కడ తేడా పడుతుంది? ఆలోచించండి. అందరికీ ఒకటే వెలుగు, అందరికీ ఒకటే చెప్పి. కొంతమంది ఉపయోగించుకోవడాలి. ఇప్పుడు అంటారు, నా దశ బాగోలేదండి బాబోయ్ గారు, దశ బాగోలేదండి. దశ మార్చేవాడు అప్పుడు ఉన్నాడు. దశ దిశ రెండు మార్చట్లేదు. ఆయన ఎవరో తెలుసా? మన రక్షకుడు, వెలుగైన దేవుడు, చీకటిని పారగొట్టేవాడు, పాపాన్ని తీసేసేవాడు, దశను మార్చేసేవాడు అన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెంతకొచ్చి నీ పాపములు విడిచిపెట్టి దుర్మార్గత అంతటిని, దుర్దశ అంతటిని మార్చివేయగలిగిన వాడు ఆయనే. నీలో ఉన్న దుర్మార్గతను పోగొట్టుకుంటే ఆయన దశ అంతా మార్చేస్తా. మా దశ బాగోలేదని ఎందుకన్నా? దశ మార్చేవాడి దగ్గరికి రా, మార్చేస్తా శుభ్రంగా. అప్పుడు నీ బ్రతికి ఎలా తెలుసా? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా అన్నాడు. ఇంకా ఎక్కువ అన్నాడు కానీ తక్కువ లేదు. ఎక్కువ అన్నాడు, అధికముగా ఉంటుంది. మధ్యాహ్న కాల తేజస్సులో ఉంటుందట. అందుకని రెండో పాయింట్ ఏంటంటే, ఎలా బ్రతకడం కాదు, ఏదో బతికేయడం అనుకోవడం కాదు, వెలుగుమయంగా బ్రతకాలి. మనం బ్రతకాలి, కొంతమందిని బ్రతికించాలి. అది వెలుగుగా బ్రతకడం అంటే. మనం తినాలి, కొంతమందికి పెట్టాలి. మనం అనుభవించాలి, కొంతమంది అనుభవించేటట్లుగా చేయాలి. మనం పొందుకునేటట్లుగా చేయాలి. మనం వెళ్ళాలి, కొంతమంది దేవుని దగ్గరికి తీసుకురావాలి. అధికంగా దేవుడు మనకు ఆ తేజస్సును ఇవ్వాలంటే రెండవది ఈ పని చేయాలి. మధ్యాహ్న కాల తేజస్సులో బ్రతకాలి, వెలుగుమయమైన బిడ్డలుగా బ్రతకాలి. కానీ చీకటి బ్రతుకుని బ్రతకూడదు. మనం ఎప్పుడు కూడా వెలుగుగానే బ్రతకాలి. ఆ బ్రతుకు కోరుకుంటున్నాడు దేవుడు. క్షేమంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, వెలుగుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఒక పాయింట్ చెప్పి ముగించేస్తాను. ఇంకోటి ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 33:25 వచ్చిన 33:25 మూడో పాయింట్. దినములన్నింటిలోనూ ఎలా పడితే అలా బతకమని వేస్తే చెప్పలేదు. నువ్వు విశ్రాంతిగా బ్రతుకమ్మా, నెమ్మదిగా ఉండమ్మా, ఎందుకమ్మా అంత వర్రీ అయిపోతావు, అంత బాధపడిపోతావు అని ఆయన అంటున్నాడు. ఎలా బ్రతకమంటున్నాడు? విశ్రాంతిగా, ఏ టెన్షన్ లేకుండా బ్రతకమంటున్నాడు. అది బ్రతుకంటే. టెన్షన్ పడితే బతుకు కాదండి. నెమ్మదిగా బ్రతకడం, విశ్రాంతిగా బ్రతకడం. బ్రతికిన సేపు నెమ్మదిగా బ్రతకడం, చనిపోతే నెమ్మదిగా చచ్చిపోవడం. అంతే. రెండే పాయింట్లు అంతే, ఇంకేం లేదా? ఇవేమంటాడు అంటే, నీ బ్రతుకు దినములన్నింటిలో విశ్రాంతి కలుగునుగాక. విశ్రాంతినిచ్చేదేమో ఇందాక చెప్పాను కదా, మత్తయి 11:28లో. విశ్రాంతి అనేది మన దగ్గరికి ఎలా వస్తుంది అంటే, ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి వస్తుంది. ఏసే దగ్గరికి వెళ్తేనే విశ్రాంతి. ఆ విశ్రాంతి మనకు వస్తుంది. వెళ్ళి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేస్తే మనకు విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి మూడోదిగా మనం ఎలా బ్రతకాలంటే, విశ్రాంతి అనే మాటకు ఇంకో మాట ఏంటంటే, నెమ్మదిగా, బాధలు లేకుండా, సంతోషంగా, ప్రశాంతంగా. అంటే ఆ మాటలు పలికేటప్పుడు మనకి ఎంతో ఊరట వస్తుంది కదా. నెమ్మదనే మాట వినేటప్పుడే మనకు పులకింత వస్తుంది. ప్రశాంతత అన్న మాట వినేటప్పుడే మన మనసు పులకిస్తూ ఉంటుంది. అలా బ్రతకాలంటమ్మా. ఎలా పడితే అలా బతికేద్దాం అని అనుకోకూడదట. ఎలా బ్రతకాలని ఉండాలి. ఎలా బ్రతకాలి చెప్పండి. ఇప్పుడు 3 చెప్పండి. ఫస్ట్ ఒకటి, ఎలా బ్రతకాలి? మరి అలా బతకలేదనుకో ఏమనుకోవాలి? ప్రభు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు, మనం ఎలా బ్రతకాలో ఆయన తెలుసు. కాబట్టి మనం బ్రతుకున్నట్లు బ్రతకాలని ఆయన కోరుకుంటలేదు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకాలి. ఆయన నా బిడ్డ ఎలా బ్రతకాలనుకుంటున్నాడంటే, క్షేమంగా బ్రతకాలని నా బిడ్డలు అనుకుంటున్నాడు ఆయన. మనం ఏమనుకుంటున్నాం? ఎలా బతికిసినా పర్లేదు అనుకుంటున్నాం మనం. ఆయన ఆలోచన ఏంటి? అమ్మో ఎలా పెడతా కాదు, క్షేమంగా బ్రతకాలి నా బిడ్డలు. అది అనుకున్న ఆలోచన. రెండోది, నా బిడ్డలు ఎప్పుడు వెలుగు ఉండాలి, 10 మందికి సహాయం చేసేవాడిలా ఉండాలి, కానీ 10 మందిని ఆశించేవాడిలా ఉండకూడదు. వెలుగుండాలి నా బిడ్డల జీవితంలో. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డలు వెలిగింపబడాలి. ఎలాంటి వెలుగు కావాలనుకుంటున్నా తెలుసా? దానియేలు గ్రంథంలో అంటాడు, ఆకాశ మండలం మందున్న నక్షత్రాల వల్ల వెలగాలనుకుంటున్నాడు ఆయన. అమ్మా, ఆకాశ మండలంలో ఉన్నటువంటి చీకట్లో ఎలా ఉంటే మిళుతూ అని వెలిగిస్తాయవా, అలాగే మన చీకట్లోనే వెలుగుండాలి, వెలుగులో ఉన్న బ్రతకాలనుకుంటున్నాడు యేసయ్య. ఏమా గాయత్రి, అంతేనా? మరి ఎలా బతికేద్దాం మనం? ఎలా పడితే అలా బతికేద్దామా? అదే మన ఇద్దరం అలా బతుకం. ఎలా బతుకుతాం మరి? యేసయ్య ఎలా చెప్పాడో అలా బతుకుతాం. హల్లెలూయా. రెండోది ఏంటంటే, వెలుగు ఇవ్వాలి మనం. మూడోది ఏంటి? విశ్రాంతిగా బ్రతకాలి. హడాడు బ్రతుకు బ్రతకూడదండి. హడాడు బ్రతుకు దేనికి? హడాడు బ్రతుకు బ్రతకూడదు. ఎలా బ్రతకాలన్నమాట? విశ్రాంతి. ఆయన పనిలోకి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఈవిడ టీవీ దగ్గర సెట్ అయిపోయింది, ఇంకా పావుగంట ఉంది. ఏం చేయాలా? వచ్చాడంటే ఇంకా చేయలేదా అంటాడు. ఈసారి అడాడు ఏంటి వంటలేటి, టేస్ట్ లేదేటి అంటే ఏమంటుందో తెలుసా? 2 గంటలు ఉంటే నీ కోసం అలాగంటావని. టేస్ట్ లేదంటావా?
నీకు బయట పుచ్చులన్నీ రుచి ఉంటుంది తప్పదు నీకు అంటారు కొంతమంది. అంటే ఎవరు తప్ప, అడిగినోడు తప్ప, చేసినోడు తప్ప? ఏమా మీరు అందరూ నన్ను తిట్టుకుంటారు ఆడవాళ్ళు కాబట్టి. హడావుడిగా వండకూడదు. ఎలా ఉండాలి? నెమ్మదిగా చక్కగా రుచికరంగా వండుకోవాలి. ఎలాగో మనం పోయెట్టాం కాబట్టి. హడావుడి చేయకూడదు. ఏ పని చేసినా హడావుడిగా అయితే తెల్లారిపోతామా? టైం ప్రకారంగానే వెళ్తుంది ఏది కానీ. హడావుడి జీవితం ఉండకూడదు మనం. బ్రతికే జీవితం సుఖంగా నెమ్మదిగా చక్కగా బ్రతకాలి కదా. అలా బతుకుతామా? హడావుడిగా బతుకుతామా? తల్లి అందరికి భోజనం వడ్డింటుందంట. అందరూ ఆకులు తెచ్చుకున్నారంట. ఈ హడావుడిగాడు ఏమన్నాడంటే అందరికి ఆకులు ఇట్టమని నా గోతిరెడ్డి అన్నాడట. అంటే వీడికి ఏంటి? ఆకు తెచ్చుకున్నంత తీరుబడి లేదు. అందరికి ఆకులు ఇట్టమని నా గోతిరెడ్డి అన్నాడు. గోతిరెడ్డి ఏం తింటాడు చెప్పండి? ఆ హడావుడు అలా ఉంది. అందుకని హడావుడి పడకూడదు. మా దేవుని దగ్గర కానీ, ఇంట్లో కానీ, సంఘంలో కానీ ప్రశాంతంగా చేయాలి మనం. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించును గాక.